చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు ఇవాళ జనసేన పార్టీ నాయకులు గోమాతను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహంలో వేద పండితులు గోవుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోవుకు పూజ చేసి ఆహారం తినిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు తనపై అభిమానంతో గోమాతను ఇవ్వడం సంతోషకరమన్నారు. నిత్య జీవితంలో గోపూజ చేయడం లేదా గోసేవ ఆచరించడం ద్వారా సకల దోషాలు పరిహారమై అష్టైశ్వర్యాలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అగ్రహారం వెంకటేష్, దేవినేని యశ్వంత్, ఉయ్యాల శ్రీనివాస్, సంతోష్, రెడ్డిగుంట కిషోర్, బాలకృష్ణ, భానుప్రసాద్, పుష్ప, గౌరీ తదితరులు పాల్గొన్నారు. అన్నా ఒక ఫోటో అన్నకి దిష్టి పోవాలని, మళ్ళీ ఆరోగ్యంతో సకల సంపదలతో తోడాలని, రాజభోగం కలగాలని, ఉన్న దిష్టి అంతా తొలిగిపోవాలని ఒంగోలు గిత్త సరస్వతి అనే ఆవుని తీసుకుని వచ్చి పూజ చేస్తున్నాము. సోమవారం నిజంగా చెప్పాలంటే జనసేన నాయకులు నాపై ఉన్న అభిమానంతో, ముఖ్యంగా మా ఎమ్మెల్యే బాగుంటే మేము బాగుంటాం, మా ఊరు బాగుంటుంది అనే నిజమైన ప్రేమతో ఈ గో పూజ ఈరోజు మా ఇంట్లో చేయాలని, ఇది బెంగళూరు నుండి కొనుక్కొని వచ్చిన తీసుకొని సంతోష్ అనే ఒక మంచి నాకు కూడా స్నేహితుడు, ఎలక్షన్ సమయంలో వీళ్ళంతా నా వెనకుండి బాగా కష్టపడిన వ్యక్తులు. కాబట్టి ఈ ఒక 5-6 రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు మనసు బాగలేదని వాళ్ళు గమనించిన ఆ ముఖంలో ఆనందం తగ్గిపోయింది. దానికి కారణం ఏమని తెలుసుకొని ఈ గో పూజ చేస్తే ఉన్న అన్ని తొలగిపోతాయి. అంటే కోటి దేవతల్ని పూజించే కంటే ఒక ఆవుని పూజిస్తే కోటి దేవతలను పూజించినట్టు అని మన పురాతన సనాతన ధర్మంలో చెప్తారు. అందులో భాగంగా ఈ గో పూజ చేసి ఈరోజు ఉన్న దృష్టి అన్ని పోయి మా ఊరు బాగుండాలనే ఒక మంచి మనసుతో ఈ జనసేన నాయకులు చేసిన ఈ పనికి నేను మనసారా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ, ఖచ్చితంగా ఈ లక్ష్మీదేవి లాంటిది గోమాత, దాన్ని ఈరోజు పూజ చేయడం, అది కూడా ఒంగోలు అంటే చాలా అరుదైన జాతి. ఇది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కానీ ఇది చూశాను, నేను కూడా ఒక 10 ఆవుల దాకా ఉంది. కానీ ఈ ఆవును చూసినాక మనసులో కోరిక కలిగింది, మళ్ళీ ఒంగోలు ఇటువంటి ఆవులను ఒక 4 పెట్టాలి అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గోపూజ ప్రతి నెల ఒక రోజు చేసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి బాగా వస్తుంది. మనకున్న అన్ని దోషాలు పోయి ఆ కుటుంబము బాగుంటుందని భావించే మనము చాలా రోజుల తర్వాత నా ఇంటికి ఎప్పుడో ఇల్లు కొనే రోజు వచ్చింది గోమాత, తర్వాత ఈ రోజు వచ్చింది. ఇక పైన ఆ అమ్మవారి ఆశీస్సులు, గోమాత మాకు ఎప్పుడు మంచి చేస్తుందని భావించే ఉద్దేశంతో ఈ రోజు మాత్రం మా ఇంట్లో పెట్టుకుంటున్నాం.